హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము కాకరకాయ కారపొడి చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంది కాకరకాయ చేదుగా ఉంటుందని అస్సలు ఇష్టపడరు, కానీ మేము చేసే ప్రాసెస్లో చేశారంటే కాకరకాయ అసలు ఎక్కడ చేదు అనేదే ఉండదు. కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. అసలు ఇది మీరు చెప్తే కానీ ఇది కాకరకాయ పొడి అని కూడా తెలియదండి, అంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ హెల్త్కి మంచిది కాబట్టి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వీక్లీ వన్స్ అయినా ఈ కాకరకాయతో రెసిపీస్ చేసుకొని తింటూ ఉండండి. షుగర్ పేషెంట్స్కి అయితే ఈ కాకరకాయతో చేసిన రెసిపీస్ చాలా హెల్త్కి మంచిదండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది, చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇక్కడ మేము 1/2 kg వరకు కాకరకాయలు తీసుకున్నాము. ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని సైడ్స్ రిమూవ్ చేసుకొని ఇలాగా కాకరకాయని పైన పొట్టు తీయకుండా డైరెక్ట్గానే ఇలా తురుముకుంటున్నాము. ఇందులో సీడ్స్ని రిమూవ్ చేయాల్సిన పని లేదండి. సీడ్స్తోనే ఈ పైన పొట్టుతోనే ఇలా డైరెక్ట్గా ఇలా తురుముకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం కాకరకాయని ఇలా తురిమి పెట్టుకున్నాం కదండి, ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాము. సాల్ట్ వేసి దీన్ని పక్కన పెట్టుకుంటే దీనిలో ఉన్న చేదు ఆ రసం అంతా కూడా బయటకు వస్తుంది. దాన్ని పిండేస్తే మనకి ఇంకా చేదు అనేది ఎక్కడ ఉండదు. ఇలా కలిపేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకున్నామండి, మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాం. కొంచెం ఇవి వేగిన తర్వాత మినపప్పు వేసుకుంటున్నాము. అన్నీ ఒకేసారి వేసి వేయించుకోకూడదండి, ఎందుకంటే ఒకటి ఎక్కువ వేగుతుంది, ఒకటి తక్కువ వేగుతుంది. ఈ ప్రాసెస్లో మనం వేయించుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా వేగుతాయి. కొంచెం ధనియాలు వేసుకుంటున్నాము, జీలకర్ర. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. కరివేపాకు వేసుకుంటున్నాం, నువ్వులు వేసుకుంటున్నాము. ఇది వేయడం వలన అసలు టేస్ట్ సూపర్ ఉంటుందండి, హెల్త్కి కూడా మంచిది కదా, అందుకని వేసుకుంటున్నాం. కొంచెం చింతపండు వేసుకుంటున్నామండి, చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు. ఎండుమిర్చి వేసుకుంటున్నాం. అన్నీ చక్కగా వేగాయండి. ఇప్పుడు లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాము. ఈ వెల్లుల్లి వేయడం వల్ల మంచి అరోమా వస్తూ భలే టేస్టీగా ఉంటుంది. అండ్ వెల్లుల్లి హెల్త్కి మాత్రం చాలా చాలా మంచిదండి. ఇవి బాగా వేగాల్సిన పని లేదు. ఈ దినుసులన్నీ కూడా మాడిపోకూడదండి, అస్సలు మాడిపోయింది అంటే అసలు టేస్ట్ అంతా మారిపోతుంది. ఇలా కలుపుకుంటూ దగ్గరుండి చక్కగా వేయించుకోవాలి, మంచి కలర్ వచ్చే వరకు. స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కకు తీసుకుందాం. ఇదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము. 1 టేబుల్ స్పూన్ చాలండి, అస్సలు ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనం తురిమి పక్కన పెట్టుకున్నాం కదండి కాకరకాయ, ఇందులో సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా, చక్కగా ఇలాగా కలిపి ఇలా పిండగానే దీనిలో ఉన్న ఈ చేదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు అసలు ఈ కాకరకాయ చేదు అనేదే ఉండదు. ఈ ఆయిల్లో వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇలా కలుపుకుంటూ ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి డ్రైగా అయ్యే వరకు వేయించుకుందాం. చూడండి, ఈ కాకరకాయ తురుము అంతా కూడా చక్కగా వేగింది. ఎక్కడ తేమదనం అనేది ఉండకూడదండి. పచ్చి వాసన అంతా పోయి దీనిలో ఉన్న చెమ్మతనం అంతా పోయే వరకు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, చక్కగా డ్రైగా అయింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనిద్దాం.
ఈ దినుసులన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాము. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము. మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం. ఇది ఇలా కొంచెం నలిగిన తర్వాత మనం ముందుగా తురిమి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ తురుముని వేసుకుంటున్నాము. ఇదంతా కూడా మూత పెట్టి మిక్సీ వేసుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మీకు సాల్ట్ సరిపోకపోయినా కూడా చెక్ చేసి సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదండి, టేస్టీ అండ్ హెల్తీ కాకరకాయ కారం పొడి రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అసలు ఎక్కడ చేదు అనేది లేకుండా ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి సూపర్ టేస్టీగా ఉందండి. అసలు ఈ అరోమాకే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది, అంత బాగుంది. అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కాకరకాయ కారపొడిని చాలా ఇష్టంగా తింటారు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయండి. కాకరకాయ హెల్త్కి చాలా మంచిది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వీక్లీ వన్స్ అయినా కూడా కాకరకాయని తినాలండి. వేడి వేడి రైస్లో ఈ కాకరకాయ కారపొడి కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే అసలు అన్నం మొత్తం కూడా దీంతోనే తినేస్తారండి, అంత బాగుంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా ఈ కాకరకాయ కారపొడి రెడీ అయిందో. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కాకరకాయ కారపొడిని మా ప్రాసెస్లో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.